గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఇదే కామెంట్స్ లో చూస్తూ ఉంటే నాకు ఈ రోజు ఇప్పుడు వస్తుంది మా హ్మ్. మదర్ కూడా సేమ్ ఇద్దాం అనుకో అలాంటి చాలా ఉన్నాయి. అవును. ప్రతి ఒక్కరి డ్రీమ్ మీకు ఫుల్ఫిల్ అయ్యింది. ఆ! ఎలాగా ఆ మూమెంట్ ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను ఏం చేసినా నేను ఒక ₹100 సంపాదిస్తే అందులో మా అమ్మకు ఒక ₹50 పెట్టి ఏదో ఒకటి తేవడం అలవాటు చిన్నప్పటి నుంచి. ఓ ఒక 3 ఐటెమ్స్ కొన్నాను నా దగ్గర నుంచి. వేరే డబ్బులైతే కొన్నాను. నేను కష్టపడ్డ డబ్బులతో అయితే కొనిస్తున్నాను. ఇప్పుడు వేరే వాళ్ళు నాకు వేరే అమౌంట్ నుంచి నాకు ఇవ్వరా మా అమ్మకి ఇది కొనియాలని కాదు. నేను ఫస్ట్ డీ చేసినప్పుడు నాకు చెక్ పడింది మల్లెమాల నుంచి చెక్ వచ్చింది. అప్పుడే మల్లెమాల నుంచి ఎక్కడం అంతా 19,000 వచ్చింది ఒక సాంగ్ చేయడప్పుడు. అప్పుడు అప్పుడు మా ఇంట్లో వాషింగ్ మిషన్ లేదు. వాషింగ్ మిషన్ లేకపోతే మా అమ్మ చూడలేకపోయాను మా అమ్మని బట్టలు ఉతుకుతూ. ఆ ఎక్స్పీరియన్స్ నేను బట్టలు ఉతుక్కున్నాను ఒకరోజు డీ ప్రాక్టీస్కి వెళ్ళి. మన బట్టలు మనమే ఉతుక్కోవాలి లేదా ల్యాండ్రీకి ఇచ్చుకుంటాం మనం. లేదా అప్పుడు ల్యాండ్రీకి ఇచ్చుకోవడం లేదంటే సరే మనం ఉతుక్కుందాం ఎందుకు డబ్బులు బొక్క అని చెప్పేసి ఉతుక్కుంటే నడు నొప్పి వేసింది. దాని తర్వాత డబ్బులు ఇచ్చాక మా అమ్మకి బాగా చూడలేక వాషింగ్ మిషన్ కొంటాం. దాని తర్వాత ఆ అమౌంట్ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ డాన్స్ మీద వచ్చిన అమౌంట్తో పట్టీలు తీసుకున్నాను మా అమ్మకి. 2 పట్టీలు ఎంతో 8,000 పెట్టి. మళ్ళీ సేమ్ మళ్ళీ అమౌంట్ వచ్చిన తర్వాత గోల్డ్ తీసుకున్నాను. ఇది ఎంత అయింది 30,000 ఎంత అయింది గోల్డ్ తీసుకుంటా. 30 అంత సరిగ్గా గుర్తులేదు, నాకు తెలీదు. మా ఫ్రెండ్ని తీసుకెళ్ళి గర్ల్స్ వాళ్ళకే తెలుసు కదా, గర్ల్స్ ఒక ఫ్రెండ్ ఉంటే తను తీసుకెళ్ళి ఏమి బాగుంటాయి అని చెప్పి సెలెక్ట్ చేసి ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చింది. ఇంకా ఫుల్ ఖుషి. సో మరి మనకి అన్నీ ఓకే, మన లవ్ స్టోరీ ఏం చెప్పలేదు మాకు. లేదు ఉంటే చెప్తాను కదండి, అదేం లేదు. ఉంటే డెఫినెట్ గా స్టేజ్ మీదే చెప్పేసేవాడిని నేను. చిన్న చిన్న ప్రపోజల్స్ అలాంటివి వస్తుంటే కానీ మనకి. బెస్ట్ ప్రపోజల్ ఏంటి వచ్చినట్లో? చాలా ఉంటాయండి, వస్తూనే ఉంటాయి. చాలా మంది వెయిట్ చేస్తారు. అంటే ఒక 2 years బ్యాక్ ప్రపోజ్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదండి. ఇప్పుడు వాడు ఎంత బ్యాడ్గా ఉన్నా, ఎంత వాడి క్యారెక్టర్ బ్యాడ్ అయినా సరే అలాంటి ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు ఒక్కలైనా, కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటిది మంచిగా ఉండే వాళ్ళు గుడ్ పర్సన్ ఇంకెంత మంది ఉంటారు. ఏంటి క్వాలిటీస్ ఏమనుకుంటున్నారు? క్వాలిటీస్ ఏం లేదండి. ఇప్పుడు సపోజ్ నాకు వర్క్ ఉంటదండి, ఇప్పుడు నాకు వర్క్ ఉంటది, నేను వెళ్ళాలి, ఒక 2-3 days కూడా రావు. దాన్ని సపోర్ట్ చేయాలి ఫైనాన్షియల్ గా. నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను, ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసేవాళ్ళు అర్థం చేసుకుంటే చాలు. హెల్ప్ కూడా అక్కర్లేదు, ఏం లేదు. ఎక్కువ కాలం చేసిన, ఎక్కువ సీజన్స్ చేసిన యాంకర్ అయితే గనక మన ప్రదీప్ గారే. మీకైతే అనుకోవచ్చు మీకు కొంచెం గ్యాప్ ఇచ్చారు, స్పెషల్ సెలబ్రిటీని ఒకసారి ట్రై చేద్దామని. బట్ యాంకర్ మనకి ఇంతకుముందు డీలో ఉదయ్ భాన్ గారు చేశారు కొన్ని సీజన్స్. దాని తర్వాత యాంకర్ రవి గారు చేశారు. దాని తర్వాత ప్రదీప్ అన్న చేశారు. ఇప్పుడు మా నందు గారు వచ్చారు. ఇప్పుడు అలా వేరియేషన్స్ అలా 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 చేస్తున్నారు. మళ్ళీ ప్రదీప్ అన్న వచ్చేస్తారు మళ్ళీ నెక్స్ట్. అలా అలా ఇప్పుడు అన్న బిజీ ఉన్నారేమో, ఆయన షూటింగ్స్ చాలా ఉంటాయి, కొన్ని డేట్స్ కుదరకు కూడా అప్పుడప్పుడు. రీజన్ ఏమైనా చెప్పారండి ఆయన ఎందుకు మానేశారు? అంటే ఎందుకు ఈ సీజన్ కి రాలేదు? కొంచెం వేరియేషన్ కోసం ఇన్ని సీజన్లు, ఒక సీజన్ మళ్ళీ నెక్స్ట్ సీజన్ చేస్తారు. అలా ఆయన కూడా ఫుల్ బిజీ ఉంటారు కదా ప్రదీప్. మా దగ్గర అయితే ఒక కాంటాక్ట్ ఉందండి, ఆయన మీతో మాట్లాడాలని చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. ఆయన చూద్దాం. హలో హలో నమస్తే అండి. అది మాతో పాటు సందీప్ మాస్టర్ ఉన్నారండి. ఓకే, మీకు ఆయనకి ఏ సంబంధం అనేది ఇప్పుడు ఏదో గుర్తుపట్టండి, మీకు తెలిసిన వాళ్ళే అనుకుంటా. హలో హలో ఎవరు హలో ఎవరు? సందీప్ మర్చిపోయావా? ఇంకా నీ అమ్మాయి అనేసరికి అమ్మాయితో మాట్లాడుతున్నావు. ఎయిర్పోర్ట్ లో కలిసాం కదా. ఎయిర్పోర్ట్ లో కలిసాం కదా. మర్చిపోయావా? ఎయిర్పోర్ట్ అంటే నేను ఒక్కసారి ఫ్లైట్ ఎక్కాను. ఎయిర్పోర్ట్ లో ఎవరు కలిసారు? అంటే ఎయిర్పోర్ట్ లో నీకు ఎవరో తెలీదా? నువ్వు అబ్బాయివే, అబ్బాయి ఎవరు? మా టీం అబ్బాయా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నీకు ఎవరో తెలీదా? తెలుసు. చూడు ఎందుకు మరి? మా టీం లేదా మా 5 members లో ఒకల తెలుసు కదా. తెలీదా? అక్షయ్ అలా కాదు, హైదరాబాద్ లో అమ్మాయి తెలుసా తెలీదా? ఎయిర్పోర్ట్ లో తెలుసు కదా. రే అక్షయ్, ఇంకా చాలు గుర్తుపెట్టానులే. వాడే మాట్లాడుతున్నా ఇలా. సరే గుర్తుపట్టలేదు కదా నన్ను. నిన్ను మీద అడిగా
ఒక అనవసరంగా చెప్పాను అమ్మాయి అబ్బాయి అని చెప్పేసి. బొంగమూతి బొంగమూతి పెట్టండి. పొంగుమూతి పెట్టుకున్నావు ఓకేనా? నీకు ఇంకోటి చెప్పినా, నేను ఎవరో నీకు క్లూ చెప్పినా, ఆ, చెప్పు. అది వైజాగ్ దగ్గర. వైజాగ్ దగ్గర అంటే వైజాగ్ లో నాకు తెలిసిన మనం వాళ్ళు చాలా కలిసాం, మంది ఉన్నారు. 1 వీక్ కలిసి ఉన్నాం మనం, తెలీదా నీకు? 1 వీక్ కలిసి ఉన్నామా? ఆ, మంచి బాలుడు అన్నారు. వైజాగ్ లో 1 వీక్ ఎప్పుడు ఎప్పుడు చెప్పు కలిసింది? అయ్యో మన ఇద్దరం ఒకే రూమ్ లో ఉన్నాం, మర్చిపోయావా? అబ్బాయి కాబట్టి ఒకే రూమ్ లో ఉంటాం. అంటే వైజాగ్ అమ్మాయి దేని పని మీద? ఏరా సందీప్, ఓ నీ అమ్మ. ఏ నువ్వా? మేడం అడిగితేనేమో మా ఫ్రెండ్ ఉన్నారంటే ఓకే, నేను చూడలేదు, ఏం అంటే తెలియదు అన్నట్టు, ఎక్కువ చూడలేదు అనేసరికి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను అక్షయ్ గడ్ అనుకుంటున్నా, వాడే మాట్లాడుతారు ఇలా అమ్మాయిలాగా. వైజాగ్ 1 వీక్ అని చెప్పా కదరా. అంటే వైజాగ్ లో 1 వీక్ అంటే చాలా మందితో చాలా సార్లు ఉన్నారు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కదా. బెస్ట్ ఫ్రెండ్ అనేసరికి ఇంకా అర్థమైంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే కాల్ చేస్తారేమో అని. అంటే మా టీమ్ లో ఎవరో చేసి ఉంటారు అనుకున్నాను. ఓకే, నేను నిన్నటి నుండి ప్లాన్ చేస్తున్నాను అవునా? ఏమన్నా మీవి ఇవి ఏమన్నా ఉంటాయో తెలుసుకుందామని. బట్ ఆయన మాత్రం మా ఫ్రెండ్ గుడ్ బాయ్ అండి, గుడ్ పర్సన్ అండి, సీక్రెట్స్ ఏమి లేవండి అంటున్నారు. సరే ఇలాగన్నా చేద్దామని చెప్పి ప్రాంక్ చేశాను. సూపర్. ఆయన గురించి ఏమైనా మీ ఫ్రెండ్షిప్? ఒక్క మాటలో చెప్పాలంటే అండి, ఒకటే మాట అంటే, నాకు బెస్ట్ ఫ్రెండ్ దొరకడానికి, అంటే మంచి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ దొరకడానికి నాకు ఇప్పుడు 22 సంవత్సరాలు, అంటే 22 సంవత్సరాలు పట్టింది. చాలా మందికి 5 ఇయర్స్ పుట్టిన తర్వాత ఒక 3 ఇయర్స్ కి 10 ఇయర్స్ 10th లో డిగ్రీలో ఫ్రెండ్స్ అవుతారు. నాకు మాత్రం ఇంత లేట్ పట్టింది, కానీ అంత లేట్ అయినా కానీ ఆ దేవుడు నాకు ఒక మంచి ఫ్రెండ్ ఇచ్చాడని నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. చాలా ఉన్నాయి మనోడి గురించి చెప్పాలంటే, అది ఈ రోజు సరిపోదు, అంత ఉన్నాయి. చాలా సపోర్ట్ అండి నాకు. ఇది హెల్ప్ అంటే చాలు ఊరికి ఎట్లా రమణ అని పెడతాను అంతే, మెసేజ్ రమణ అని పెడతాను. నేను అడగను, నాకు ఇంత అమౌంట్ కావాలంటే అడగను. రమణ అంటే ఏంట్రా అంటాడు, ఇంకా ఇంకోటి ఏం అడగలేను నేను. సరే డబ్బులు పంపుతాను చూడు అంటాడు అంతే. అసలు ఇంకా క్వశ్చన్ ఏం అడగకుండా ఇంకేం అడగకుండా చాలా సపోర్ట్ గా ఉంటాడు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, వాళ్ళ డాడీతో బాగా మాట్లాడాను, బాగా చూసుకుంటాడు. థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ Thank you so వాల్యుబుల్ థింగ్స్ ఆల్సో. సో చూశారు కదా, మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కజియా సైనింగ్ ఆఫ్.